hello, namaste. This is Arun from the Green Channel. సో హైదరాబాద్ నుంచి ధూళిపూడి వెళ్ళే ప్రయాణంలో మధ్యలో నూతక్కి దగ్గర ఉన్నాం. విజయవాడ దాటిన తర్వాత అక్కడ దారిలో మనకి ఒక మొక్కజొన్న పొలం, ఈ పొలం నిండా మొక్కజొన్నాయి. ఇది దొరకడానికి కారణం ఇక్కడి నుంచి ముందుకు ఇలా చూస్తే మనకి అక్కడ అన్ని చాలా పూలు ఉన్నాయి. సో దాని దగ్గరికి వెళ్ళి ఆ పూలు ఏంటో, అవేమేమి ఉన్నాయో, ఎట్లాంటి వెరైటీ ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇలా ఈ మొక్కజొన్న చేను దాటి ఇది కొంచెం ముందుకు వస్తే ఇక్కడంతా ముద్దబంతి ఉన్నాయి. ఇవి చూస్తే మనకి చాలా వరకు కోసేసారు, ఒకసారి కోసినట్టున్నారు. సో దానికంటే పైన ఇప్పుడు మనకైతే ఫుల్గా చెట్ల నిండా కోసిన తర్వాత మేబీ ఇది సెకండ్ రౌండ్ అనుకుంటా. చాలా ఉన్నాయి, ఇంకా మొగ్గలు ఉన్నాయి, చక్కగా చెట్ల నిండా బంతిపూలు ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. దీంట్లో జనరల్గా ముద్దబంతిలో ఎల్లో ఉంటుంది, ఇది ఒక రకమైన లైట్ ఆరెంజ్ ఉంది, ఈ కలర్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే. దీని పక్కన మనకి అరటి తోట ఉంది, అక్కడ ఇంకొంచెం పెరిగిన మొక్కజొన్న ఉంది అటు పక్కన. ఈ పల్లెటూరు వాతావరణంలో ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈ తోటలో నుంచుంటే మాత్రం. ఇది కృష్ణానది పరివాహక ప్రాంతం అండి. పూతోటలు విరిసినటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ అరటి, పసుపు, రకరకాలైనటువంటి కూరగాయల మొక్కలు, ఇవన్నీ కూడా తాడి చెట్లు, ఈత చెట్లు, ప్రకృతి సహజమైనటువంటి వనరులన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం. ఇది కృష్ణమ్మ ఒడిలో దాగి ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం అన్నమాట. నేను ముఖ్యంగా, నా పేరు సూర్యనారాయణరావు, మా అబ్బాయి అరుణ్ కిరణ్, కోడలు విశాల, మేము ముగ్గురం కలిసి ధూళిపూడి తిరునాళ్ళ చూడటానికి వచ్చాం. నేను ధూళిపూడిలో 34 సంవత్సరాలు తెలుగు పాయింట్గా చేశాను. ఈ సంవత్సరం అమ్మవారిని చూడటానికని చెప్పి వస్తూ అమ్మవారి దర్శనం కంటే ముందుగా అమ్మ అయినటువంటి ప్రకృతి, ఆవిడ దర్శనం ఎప్పుడూ అయినా కూడా అందమైనటువంటి దర్శనం ఈ పూలలో మాకు ఇక్కడ కనపడింది. అందుకని చెప్పి కాసేపు ఇక్కడ తనివి తీరా ఈ అందాన్ని ఆస్వాదించి వెళ్దామని వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు మా అబ్బాయి చూడండి, ఆ పువ్వులతో కూర్చుని అసలు ఎంత తలమునకలుగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆ అర్థానికి కూడా వాడు చేయి పట్టుకుని చూడండి ఎట్లా దగ్గరికి వచ్చేసిందో. అందుకని పువ్వులలో ఉన్నటువంటి గొప్పతనం అదే ఆకర్షణ అన్నమాట. మనం ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో పెరుగుతున్నాం కనుక దాన్ని చూడంగానే పరవశించేటటువంటి గుణం మనలో ఉంటుంది. ఇంకో కొంచెం వెనక్కి కనుక చూస్తే అక్కడ కూడా ఎవరో వనితామణులు ఉన్నారు. పువ్వులంటే ఆకర్షణ ఎవరికి ఉండదు, వాళ్ళు కూడా వీడియోలు తీసుకుంటున్నారు. చూడండి ఎంత కమనీయమైనటువంటి ప్రదేశం, ఎంత అందమైనటువంటి ప్రదేశం. అందుచేత ఇట్లాంటి అందాన్ని ఆస్వాదించడానికి ప్రతి వాళ్ళు తప్పనిసరిగా
ఆ పట్టణాల్లో కాకుండా పల్లెటూళ్ళకి ఏదో సందర్భంగా వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇటువంటివి వస్తే మనకి రోగాలు ఎందుకు వస్తాయండి? రావు. పల్లెటూళ్ళలో చాలా తక్కువగా ఉంటాయి. పట్టణాల్లో ఉండే పరిస్థితులు వేరు, పల్లెల్లో ఉండే పరిస్థితులు. ప్రశాంతమైనటువంటి గాలి, ప్రశాంతమైనటువంటి అందమైనటువంటి ఈ పొలాలు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మొక్కజొన్న తోట. ఇది మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లో, కానీ ఇప్పుడు విరిసిన వెన్నెలలో సూర్య భగవానుడి యొక్క కాంతి పుంజాలు ప్రసరిస్తున్నాయి. ఇప్పుడు 2 అయింది సమయం. ఈ వేళటప్పుడు ఈ ఆనందాన్ని ఆస్వాదించడానికి వచ్చాము మేము. శుభం భూయాత్.